హాయ్ ఫ్రెండ్స్, ఓకే. కొంచెం పర్వాలా తమలపాకు అయితే ఈ పూల మొక్క సో వాటర్ పోయాలి ఏంటో అండి. అసలు పూలు అయితే పూయట్లేదు. సో వాటర్ పోద్దాం. పూలు అంటే పువ్వులు బాగా పూసేవి కదండి, అందుకే వచ్చాను. సో కింద అయితే వాటర్ ఒక్కరోజు నేను ఇప్పుడు వెళ్ళి పోసినంత మాత్రాన పువ్వులేమి రావు కదా. సో వర్షాకాలమే కాబట్టి వర్షాలు కూడా పడుతున్నాయి. అసలు ఏంటంటే సైడు ఇంకా మట్టి అంతా కొంచెం మట్టి అయితే వేయాలండి. అందులో బాగా పందుకొక్కులు ఇవన్నీ కూడా మొత్తం మట్టి మొత్తం తీసేసినాయి. సో అదంతా కూడా ఒక చెయ్యాలి మరి. సో ఇంకా ఎవరు చేస్తారండి. సో కుదిరితే ఇంకా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకా అప్పుడు చేయడమే. వచ్చింది అయితే చెప్పాను కదా ఇటు సైడ్. సో మాదైతే కాదు. సో ఏదో ఒక చిన్న హ్యాపీనెస్ అంతేనండి. దోసకాయలు అవన్నీ వస్తున్నాయి పాదులో, అదే అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి నాతో పాటు. చెప్పాను కదా అమ్మవారింటి కింద గార్డెన్లో అయితే ఇప్పుడు నేను ప్రతి మొక్క పేరు కూడా తెలుసుకున్నాను. సో మీకు క్లియర్గా చెప్తాను. ఇదైతే పనస చెట్టు అంటండి, పనస మొక్క. సో విత్తనం అయితే వేసిందంట మా పిన్ని. సో ఇట్లా అయితే వచ్చింది. నేను మొన్న తీయలేదు, నేను గార్డెన్ వీడియోలో. నెక్స్ట్ కలబంద, ఇదిగోండి చూసారా, శంఖం పువ్వులు. సో ఇదిగోండి. నెక్స్ట్ ఇది కూడా కలబంద, ఇది గుత్తు పువ్వులు. కూడా ఈ పువ్వులే శంఖం పువ్వులే. సో ఇవి ఆల్రెడీ అందరికి ఐడియానే ఉంటుంది. వైట్ పువ్వులండి. సో దాని పేరు అయితే మాకు తెలియదు. ఇది ఇదైతే గడ్డి గులాబీ, అంటే మామూలు మొక్కలే. సో దీనికోసం వెయిట్ చేస్తున్నాం. కాయ అయితే ఇంతవరకు రాలేదు. చాలామంది వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుందో అడిద్దాం. సో పప్పర్ పనసకాయ చెట్టు మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఇంతవరకు అయితే ఏమీ లేదు. పెద్దగా అయితే గ్రోత్ అయ్యింది. వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆల్రెడీ మీకు నేను మొన్న చూపించాను, ఒక ఫ్లవర్ అయితే వచ్చింది ఈ మొక్కకి. సో ఇవన్నీ కూడా చెప్పాను నేను ఆల్రెడీ. ఇదిగోండి కొంచెం ఆకులు అయితే వచ్చినాయి మళ్ళీ మంచిగా. ఏమో ఈసారి ఆవేం చేసిద్దో. అయితే చెప్పాను కదా మొక్కలు ఇప్పుడు తీసాను దోసకాయ పాత దగ్గర. ఇవి తీసాము వైట్ పువ్వులు. అయితే ఇవి ఇప్పుడు ఏదో అన్నావు కదా మీ అమ్మని, పిన్ని ఏదో అన్నావు కదే, దబలమో అనొద్దు అన్నట్టున్నావు. జాను ప్లీజ్ జాను, మా జాను ఏదో తింటుంది. సో కింద దావే మొక్కలు రెండు కూడా ఇక్కడ వేస్తున్నాము కింద. హాయ్. సో దీని పేరు అయితే పూర్వాగ్ని అండి. కింద
మా పిన్ని అయితే పిచ్చి దొండకాయలు పాదు అనేవి మొత్తం తీసేసిందండి. సో ఆ ప్లేస్లో వేస్తుంది. సో ఇక్కడైతే వేసింది, ఇంకా వెయ్యాలండి. మరి బాబాయ్ తీసుకొస్తానన్నారు. సో మొక్కలు అయితే వెయ్యాలి. ఇదో సో అదే మొక్క అన్నమాట. ఇవన్నీ వేసావా? మరి లోపల పెట్టాలి కదా. జాను ఎప్పుడు వస్తుంది అల్లం చెప్పండి. తెచ్చి కట్ట చూసిన ఆ పువ్వులు అవి. ఇవి సంక్రాంతి రోజా గొబ్బెమ్మల పైన పెడతారు ఇవి. ఓకే. మనం వేసే మొక్క మంచిగా ఎదిగిపోవాలి. ఏదాను ఇదిగోండి. పన్నే ఇదైతే 3వ దోసకాయ అండి. నేను చూడలేదు మేము, మరి అసలు మాకు కనిపించలేదు కదా జాను. ఇది ఒక దోసకాయ చక్కగా, ఇది కూడా ఈరోజు చక్కగా పచ్చడిలోనో పప్పులోనో కలిసిపోయేది. సర్లే. ఇదైతే మేము వెళ్తాను భవానీకి అయితే ఇస్తున్నాం. ఇది మా పిన్నికి ఇద్దామనుకుంటే ఆల్రెడీ దోసకాయ అంటే ఎవరింట్లో ఉంటాయంటే ఇక్కడే ఉంటాయండి. స్టాక్ ఉన్నా లేకపోయినా, మార్కెట్లో స్టాక్ ఉన్నా లేకపోయినా ఇక్కడ మాత్రం ఉంటాయి. అంత ఇదిగా అనమాట మా బాబాయ్ తీసుకొస్తారు. కంపల్సరీ ఉంటాయండి.